స్వామియే శరణమయ్యప్ప. స్వాములు భవానీలు శివస్వాములు సాయి స్వాములు గోవింద స్వాములు హనుమ స్వాములు దీక్ష తీసుకున్న స్వాములందరూ తృప్తిగా ఆరగించండి. ఓం శ్రీ స్వామి, ఓం శ్రీ స్వామి, ఓం శ్రీ స్వామి. మరి మీరు దీక్ష తీసుకున్నప్పుడు మరి మీ దూసంలో ఏం చెప్తున్నారు? మరి ఎవరైనా సరే చేయవలసింది మనం దీక్షలో ఉన్నప్పుడు మనం ఏ కోరికతో దీక్ష తీసుకున్నామో ఆ కోరిక నెరవేరాలంటే ముందుగా మనం చేయవలసింది మన దీక్ష పరిపూర్ణంగా పూర్తవ్వాలి. స్వామి 41 రోజు కూడా మాలాధారం చేసి మరి పరిపూర్ణంగా దీక్ష పూర్తయితేనే మనం సన్నిధానం వెళ్ళి అయ్యప్ప దర్శనం చేసుకుని మరి మన కోరిక నెరవేర్చాలని చెప్పి ఆ స్వామిని అక్కడ వేడుకోవడానికి అవకాశం కలుగుతుంది. ఈ 41 రోజు దీక్ష పూర్తి అవ్వకపోతే మనకు అవకాశం రాదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మీ పీఠంలో పూజా సమయంలో మీరు వేడుకోవాల్సింది స్వామిని, స్వామి నా దీక్ష పరిపూర్ణంగా పూర్తయ్యి మరి మీరు దీక్ష తీసుకున్నప్పుడు మరి మీ దూసంలో ఏం చెప్తున్నారు? మరి ఎవరైనా సరే చేయవలసింది మనం దీక్షలో ఉన్నప్పుడు మనం ఏ కోరికతో దీక్ష తీసుకున్నామో ఆ కోరిక నెరవేరాలంటే ముందుగా మనం చేయవలసింది మన దీక్ష పరిపూర్ణంగా పూర్తవ్వాలి. స్వామి 41 రోజు కూడా మాలాధారం చేసి మరి పరిపూర్ణంగా దీక్ష పూర్తయితేనే మనం సన్నిధానం వెళ్ళి అయ్యప్ప దర్శనం చేసుకుని మరి మన కోరిక నెరవేర్చాలని చెప్పి ఆ స్వామిని అక్కడ వేడుకోవడానికి అవకాశం కలుగుతుంది. ఈ 41 రోజు దీక్ష పూర్తి అవ్వకపోతే మనకు అవకాశం రాదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మీ పీఠంలో పూజా సమయంలో మీరు వేడుకోవాల్సింది స్వామిని, స్వామి నా దీక్ష పరిపూర్ణంగా పూర్తయ్యి నా శబరిమల యాత్ర నిర్విఘ్నంగా సాగాలని కోరుకోండి. అప్పుడు స్వామి మీ వెన్నంటే ఉండి మీకు ఏది కావాలన్నా కూడా ఆ స్వామి చూసుకుంటారు. అందుకు ఒక నిదర్శనం చెప్తాను స్వామి. నాకు జరిగిన నిదర్శనం నేను చెప్తాను. నేను దేశంలో నేను అనుకోకుండా ప్రయాణం మీద వేరే ఊరు వెళ్ళవలసి వచ్చింది. స్వామి మాకు వడ కావాలి, ఇక్కడ ఎక్కడ దొరుకుద్ది? స్వామికి వడ ఎక్కడ దొరుకుద్ది? ఎందుకంటే మనం బయట ఎక్కడ పడితే అక్కడ తినకూడదు. అక్కడ ఉల్లిపాయ వాడతారు, ఎల్లుల్లిపాయ వాడతారు, లేదా మరి శుచిగా మరి మడిగా మడిగా మరి పవిత్రంగా అక్కడ చేస్తామని తెలియదు. కాబట్టి స్వామికి వడ ఎక్కడ దొరుకుతుంది స్వామి అని అడుగుతాను నేను. మీరు నమ్మండి నమ్మకపోండి, ఇది అక్షరాల నాకు జరిగిన అనుభవం మీకు చెప్తున్నాను. ఆ స్వామి రెండో మాట మాట్లాడకుండా తాడిపూడి మోసంగా స్వామిని వెనకాల రండి అన్నాడు. తీసుకెళ్తున్నాడు, ఎంతనే ఉన్నాను. తాడిపూడిని దాటిపోయాం, కట్టుబడి తీసుకెళ్ళాడు ఆ స్వామి. తాడిపూడిని దాటి ఏంటి స్వామి వడి అడిగితే ఎక్కడ తీసుకెళ్తాను? నేను ఏమడిగాను, ఈ స్వామికి ఏం అర్థమైందో నాలని అనుకుంటానే వెళ్తాను. అది కాకుండా ఆ స్వామి బండి మీద ఆ పవిత్రానికి లేదు. సరే వెళ్ళిన తర్వాత ఒక ఇంటికి వెళ్తున్న తలుపు తీసి పీఠం వెళ్ళాలి. లోపల 2 స్వామి కాలు పెడుతున్న 2 అని చెప్పారు. మా ముగ్గురికి వడాయి పెట్టి స్వామి ఈ రోజు మా పీఠంలో 3 స్వాములు అనుకోకుండా వేరే ఊరు వెళ్ళాడు, ఆ వడాయి ఉండిపోయింది, అయ్యప్ప మమ్మల్ని పంపించాడు నాకు అని చెప్పారని చెప్పని ఆ స్వామి నాకు వడాయి పెట్టింది. ఇది యథార్థం జరిగిన సంఘటన ఇది. ఎందుకంటే పొరుగురు వెళ్ళి మరి నేను ఎక్కడ కూడా నియమం తప్పి నేను ఇంతవరకు దేశ తీసుకుని దగ్గర నేను 16 సంవత్సరాల నుంచి దేశ తీసుకున్నాను. ఏ రోజు కూడా నేను నియమం తప్పింది లేసుకోవాలి. ఆ రోజు వస్తున్నావా లేకపోతే ఏదైనా పళ్ళు తీసుకున్నావా, సరే ఎవరైనా అడుగుతావు అని చెప్పని రోడ్డు అవతల వెళ్ళిపోతున్న స్వామి నాకు అడిగితే సరిగ్గా మరి ఆ స్వామి ఎందుకు తెలపడాలి, నేను ఆ స్వామిని ఎందుకు అడగాలి? మరి అయ్యప్ప నీళ్ళు కాకపోతే ఇది అంతకంటే దయచేసి మరి అలాగే మీరు కూడా మనం దేశం తీసుకున్నామంటే మనం వేరే ఆలోచన లేకుండా దేశం పూర్తయిన వరకు కూడా పీఠంలో స్వామిని మనం దీక్షాకాలం పరిపూర్ణంగా పూర్తవ్వాలి.
ఒక్కటే కోరిక, మీకు సంతానం కోరిక కావచ్చు, వివాహం కోరిక కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కోరిక కావచ్చు, అవన్నీ మనసులోనే పెట్టుకోండి. దేశం పూర్తవ్వాలని వేడుకోండి. మీ దేశకాలం పూర్తయిన తర్వాత మీరు పదినెట్టబడి ఎక్కిన తర్వాత సన్నిధానంలో స్వామిని దర్శనం కూడా చాలా మంది వెళ్ళగానే స్వామిని చూడగానే కళ్ళు మూసుకుంటారు. మీకు దర్శనం కలిగేది, మీకు దర్శనం కలిగితే స్వామి దర్శనం 5 నిమిషాలు కలుగుతుంది. అదే మీకు శ్రవణమైన 5 నిమిషాలు దర్శనం కలదు, అర నిమిషమే. 6 నిమిషం కూడా మనం క్రాస్గా వెళ్తాం. అక్కడికి వెళ్ళి కళ్ళు మూసుకుంటారు. కళ్ళు మూసుకోవచ్చు. స్వామిని చూసినప్పుడు మీరు కన్నులారా స్వామిని తిలకించండి. తిలకించి మీరు కళ్ళు తెలిసిన స్వామికి మీ కోరిక అక్కడ తెలియపడుతుంది. మనకేం కావాలో స్వామికి తెలుసు, మనం చెప్పక్కర్లా. మనకేం కావాలో స్వామికి తెలుసు, ఆయన నెరవేరుస్తారు. మనం ఏ కోరిక అయితే దేశం తీసుకున్నామో స్వామికి తెలుసు. కాబట్టి ఈ 40 రోజులు కూడా మనం దేశం ఎలా చేస్తూ ఉన్నదే ఆ స్వామి అబ్జర్వేషన్ ఉంటుంది. మనం దేశం కరెక్ట్గా చేసినట్టయితే మన కోరిక స్వామి తీరుస్తారు. స్వామి శరణం, అయ్యప్ప శరణం, స్వామి శరణయ్యప్ప. సుఖీ భవ, సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. స్వామి శరణం, అయ్యప్ప శరణం, స్వామియే శరణయ్యప్ప. అన్నపూర్ణ సైతే అరేరపుత్ర అయ్యప్ప అన్నదాన సమాజం 3వ వార్షికోత్సవం. మరి 3 సంవత్సరాల నుంచి కూడా మరి ఇక్కడ ఉచితంగా ₹1 కూడా తీసుకోకుండా మరి వంట చేసినటువంటి మా సోదరుడు మొట్టమి శ్రీ కృష్ణస్వామికి ఈరోజు ఎంతో మరి గౌరవిస్తూ అలాగే అభినందిస్తూ అలాగే మరి ఇటువంటి సేవలు చేసేటువంటి శక్తిని మరింత ప్రసాదించాలని మన పచ్చా పండి గురుస్వామి గారి ఆధ్వర్యంలో తిరు సత్కారం వారి శిష్యులు. మీ అందరి ఆధారాభిమానాలతో సన్ సిటీ ఫేజ్ 1 మరియు ఫేజ్ 2 దిగ్విజయంగా పూర్తి చేసుకుని రెట్టింపు ఉత్సాహంతో సన్ సిటీ ఫేజ్ 3 ను సగర్వంగా మీకు పరిచయం చేస్తున్నాము. సన్ సిటీ ఫేజ్ 3 నందు సౌకర్యాలు, సదుపాయాలు అంతకుమించి ఉంటాయి. డిటిసిపి మరియు రెరా అప్రూవల్ లేఅవుట్, 100% వాస్తు, వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాల్, సెంటర్ డివైడింగ్ లైటింగ్ మరియు గ్రీనరీ, చిల్డ్రన్ పార్క్, బ్లాక్ టాప్ రోడ్స్, ప్రతి ఫ్లాట్ కు కుళాయి కనెక్షన్, వాటర్ ట్యాంక్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, 3 ఫేజ్ కరెంట్, సీసీటీవీ పర్యవేక్షణ, బ్యాంక్ లోన్ సదుపాయం ఇంకా మరెన్నో సదుపాయాలతో మీకు స్వాగతం పలుకుతోంది. విచ్చేయండి సన్ సిటీ ఫేజ్ 3, కొత్తూరు జూట్ మిల్ ఎదురుగా 19వ డివిజన్, ఏలూరు. మీ ఆకుల శ్రీనివాస్. ఫోన్ 9848233117 మరియు 9848155544.